శ్రీ కొమ్మ సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్ పటమటలంకనందు 2015లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన శ్రీమతి పద్మలత గారి ఆధ్వర్యంలో ఈ గేటుని కీర్తిశేషులు శ్రీ వల్లూరు నాగభూషణం గారి పేరు మీద వల్లూరు పూర్ణయ్య గారి దంపతులు బహుకరించి ఉన్నారు. ఆ గేటుకి ప్రస్తుతం తుప్పెక్కిన పరిస్థితి, తర్వాత పెయింట్లని పోయిన పరిస్థితి ఉంటే 15,000 రూపాయలు ఖర్చు చేసి వల్లూరి పూర్ణయ్య గారి దంపతుల కుమార్తె అయిన శ్రీమతి వాణి గారు మరి ఈ గేటుని చక్కగా తీర్చిదిద్దటం జరిగింది. ఈ గేటు శ్రీ వల్లూరి నాగభూషణం గారి జ్ఞాపకార్థం బహుకరించడం జరిగింది. ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయుని కూడా మరి శ్రీమతి పద్మలత గారు ఆనాటి నుంచి మరి ఈనాటి మళ్ళీ ఇదే పాఠశాలలో పనిచేస్తూ వారికి పాఠశాల మౌలిక వస్తువులని మరి దృష్టికి తేవటం, తదనంతరం ఈరోజు దీన్ని పునః ప్రారంభించటం గేట్ని జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయునితో పాటు సహప్రధానోపాధ్యాయులు శ్రీ మురళీకృష్ణారెడ్డి గారు, ఆళ్ల శ్రీనివాస్ గారు, పీజీటీలు రవి మాస్టారు, వెంకట్రావు మాస్టర్ గారు, ప్రభాకర్ మాస్టర్ గారు, బ్రహ్మయ్య మాస్టర్ గారితో పాటు పాఠశాల నిరంతరదాత శ్రీ పరంధామయ్య గారు, అలాగే శ్రీ చెన్నుపాటి వెంకటేశ్వరరావు గారు పాల్గొనటం జరిగింది. మరి ఈ దాతల యొక్క సౌకర్యం ఇచ్చినటువంటి ఈ డబ్బుల్ని చాలా సక్రమంగా ఖర్చు చేయడంలో మరి పాఠశాల నిరంతరదాత పరంధామయ్య గారు మరి ప్రత్యక్షంగా ఉంటూ పర్యవేక్షిస్తూ మరి ఈ పాఠశాలకు అవసరమైన వస్తువులను సమకూరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరి భాగంగా శ్రీమతి వాణి గారు ప్రత్యేకంగా పాఠశాలకు సందర్శించి మరి ఈరోజు పాఠశాల ప్రాంగణంలో మరి 820 మంది విద్యార్థులు కలిగినటువంటి పాఠశాలకి అవసరమైన వస్తువుల్ని సమకూర్చడం నిజంగా పాఠశాల అదృష్టం. మరి అప్పుడు ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి మళ్ళీ ఇప్పుడు ఇదే పాఠశాలకి ప్రధానోపాధ్యాయునిగా మరి చేసిన శ్రీమతి పద్మలత గారి ఆధ్వర్యంలో ఈ చిన్న గేటుకు కూడా రిపేర్లు చేయించటం మరి నిజంగా చాలా ఆనందకర విషయం. ఈ గేటుకు కూడా చక్కగా పెయింట్లు వేయించటం, మరి చక్క తాళాలు వేయించడానికి గళ్ళు అవి కూడా ఏర్పాటు చేయడంలో మరి వీరి పాత్ర ప్రధానమైందని చెప్పవచ్చు. ఈ గేటు కూడా మరి విద్యార్థులకి చాలా ఉపయోగకరమైందనమాట. ఈ పాఠశాల ప్రాంగణానికి విచ్చేసి ఈరోజు చాలా ఆనందకరంగా దీన్ని ప్రారంభోత్సవం చేయడం, అది పాఠశాల ప్రధానోపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు దాతల సమక్షంలో జరగటం ఆనందదాయకం. అనుకోసం మీరు వచ్చేసరికి ఫోన్ వచ్చింది, అది స్వీట్ కాదు. ఇవాళ అయితే ఫోన్ చేస్తామమ్మా, ఫోన్ చేసి